మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి బాగుంటుంది అంటారు? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి మా రవి బుధులు ఇద్దరు కూడా మనకి 18వ తారీఖు నుంచి సింహరాశి నుంచి వెళ్ళిపోయి కన్యారాశిలోకి వచ్చి బుధాదిత్య యోగాన్ని కల్పించేస్తున్నాడు. దాంతో విపరీతమైనటువంటి ధనాన్ని వీళ్ళు సింహరాశి వాళ్ళు సంపాదించుకుంటారు 18 సెప్టెంబర్ దాటిన తర్వాత. ఇకపోతే 27 సెప్టెంబర్ తర్వాత ఇంకా ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే రవి ఒక్కడే కన్యారాశిలో ఉంటాడు, బుధుడు శుక్రుడు ఇద్దరూ కలిసి తులారాశిలో ఉంటారు. స్త్రీలతో కొంచెం గొడవలు, భార్యాభర్తలతో, ఫ్యామిలీలో కొంచెం అత్తగారులతో కొంచెం పర్సనల్గా మాట్లాడడం, మనస్పర్ధలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది బయట జనాలకి. ఆ విధంగా కమ్యూనికేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి రవి, బుధ, కేతువులు ముగ్గురు కలిసి 1 సెప్టెంబర్ నుంచి మనకి 3వ తేదీ వరకు కూడా చక్కగా మనకి బాగున్నారు. ఆ 3వ తేదీ తర్వాత ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోయాడు. ఈ గ్రహస్థితులను బట్టి మనం జాగ్రత్తగా చూసినట్లయితే వివాహాలు కానటువంటి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రావాల్సింది జస్ట్ మిస్ అయ్యి వాళ్ళకంతా కూడా మెడికేషన్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. తర్వాత హెచ్పివి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే అప్పట్లో వీళ్ళు టెస్టింగ్లు చేసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ అవి వాడిన తర్వాత, డ్రగ్స్ వాడిన తర్వాత కొంచెం కంట్రోల్ సబ్సైడ్ అయ్యి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. లేకపోతే ఎల్ఐసీలు ఇలాంటివన్నీ కూడా పోనమాట ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా. సో అదొకటి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మంచి అవకాశం. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 19వ తేదీ నుంచి కొంచెం వీక్ అవుతారు. అంతకుముందు లాభంలో ఉన్నటువంటి 2 ఆగస్టు 2026 సంవత్సరం నుంచి 19వ తేదీ వరకు గోల్డెన్ పీరియడ్ నడిపారు వాళ్ళు. అంటే మొదట 10 డేస్ 19 రోజులు బాగుంటుంది సెప్టెంబర్ నెలలో. కస్టమర్లు వస్తారు, స్థలాలన్నీ అమ్ముడవుతారు. అలాగే స్టాక్ మార్కెట్లను మనం చూసుకున్నట్లయితే లాటరీలు ఇవన్నీ కూడా రావడానికి మంచిగా అవకాశాలు ఉన్నాయి. బుధుడు 9 సెప్టెంబర్ నుంచి కన్యారాశిలో స్వక్షేత్రగతుడు అవుతున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఆకస్మిక ధనలాభాలు, లాటరీలు ఇలాంటివి కూడా ఈ సింహరాశి వాళ్ళకి తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కొరియర్స్లు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మరి చక్కగా ఆదాయాలు ఉన్నాయి. అలాగే విదేశాలలో అనేక రకమైనటువంటి షాపులు, అనేక రకమైనటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచిగా ఆదాయాన్ని పెంచుకుంటారు. గతం కంటే కూడా ఆ సింహరాశి వాళ్ళు ఆదాయం ఈ సెప్టెంబర్ మొదటి 2 వారాల నుంచి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది అవుతుందన్నమాట. అలాగే వాహనాలు అనేటటువంటివి కొంటారు. వాహన ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే వీళ్ళందరూ కూడా సహాయాలు చేయడం కోసం షూరిటీ సంతకాలు పెడతారో, ఏమంటే మీ సంతకం ముద్దొచ్చేస్తుంది ఒకసారి పెట్టండి అంటే మురిసిపోయి పెట్టేస్తారు సింహరాశి వాడు. ఆ తర్వాత వాడు ఈఎంఐలు కట్టడు, వాడు వీళ్ళని పట్టుకుంటారు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు, ఈ యొక్క పోలీస్ స్టేషన్ల నుంచి పిలుపు రావడానికి ఎక్కువ మందికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం సింహరాశి వాళ్ళని భయపడక్కర్లేదు. కొంతమంది వ్యక్తిగత జాతకాలను బట్టి వీళ్ళకి ఎవరికైతే గురుడు మనకి బాగుండలేదో పొజిషన్ అటువంటి వాళ్ళకి ఈ యొక్క పిలుపు రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. అలాగే దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు చూసినా స్టీరింగ్ పట్టుకొని తిరగడమే అనమాట. పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, కాలేజీకి తీసుకెళ్ళడం, అప్లికేషన్స్ చేయడం, ఈ పనులతోనే బిజీగా సింహరాశి వాళ్ళు ఉంటారు. అండ్ ఈ యొక్క
సరదాగా పాపం ప్రేమ ఉంటుంది మనసులో, కానీ జోకులు వేస్తారు. ఆ జోకులు కొంచెం అవతల వాళ్ళకి మోటు జోకుల కింద ఉండడం, హర్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి అడ్డు లేదు. ప్రేమలో ఎప్పుడు కూడా వీళ్ళు ఫాస్ట్గా ఉంటారు. అండ్ వర్క్ మైండెడ్నెస్ ఎక్కువ అనేటటువంటిది వీళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళ ప్రేమలో కూడా వీళ్ళనే బాగా మెచ్చుకోవాలి. అవతల పార్ట్నర్ని వాళ్ళ కేర్ చేయరు. వీళ్ళు తిట్టినా పెలుసుగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారాలు ఏమీ కూడా దెబ్బతినవు. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, కుంభరాశిలో ఉన్నటువంటి రాహు వల్ల వితండ బాధాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి తారసపడడం జరుగుతుంది. అలాగే శుక్రుడు వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ప్రతి పని కూడా ఎంతో ఆలస్యంగా జరుగుతున్నటువంటిది కూడా ఇప్పుడు ఒక దారిన పడుతుందన్నమాట. అలాగే రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా, మా రైతులు ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పుల్లో కొన్నిటిని మాత్రమే తీర్చగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఉన్నత చదువులు చదవడం కోసం ఈ రోజుల్లో మామూలు ఇంజనీరింగ్లు ఎవరు చేరేస్తున్నారు, ఐఐటి అంటున్నారు, కోచింగ్లకే ఒక 20-30 లక్షలు తగలేసేస్తున్నారు. ఈ రకంగా ఆ రైతులందరూ కూడా తమ పిల్లల చదువుల కోసం వీళ్ళు అప్పుల పాలు అవుతారన్నమాట. అలాగే వీళ్ళు వేసినటువంటి పంటలు, టమాటా పంటదే ఆ టమాటా రేట్ వెళ్ళదు. అందువలన కొంచెం లాస్ అయ్యారనమాట. కమర్షియల్ క్రాప్స్ అయ్యారంటారా అంటే ధైర్యం చేయరు. ప్రేమల్లో చేసే ధైర్యం వృత్తిలో చేయరేళ్ళు. ఆ విధంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కొంతమందికి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది మగాళ్ళకి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళు. అలాగే సంఘంలో, సమాజంలో వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా వినాయక చవితికి సంబంధించి ఈ నెలలో వస్తుంది కాబట్టి బుద్ధి బలం బాగా పెరగాలి. అందువల్ల వినాయకుడికి బాగా అర్చన చేసుకోవాలి. అంతేగాని ప్రేమలు, దోమలు ఇలాంటి టైం వేస్ట్ చేసుకోకూడదు. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి నడుము నొప్పులు, అలాగే తలనొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో బాగానే ఉంటుంది. మొత్తము పిల్లలందరూ కూడా, భర్తలు అందరూ కూడా వేరే ఫారిన్ కంట్రీస్ వెళతామని వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే సంతానం కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నరఘోష, నరదృష్టి కూడా వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు పరిహారాలు అంటే ఏం చేయాలి, ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధిస్తూ ఉండాలంటారు? ఇవన్నీ కూడా మనము కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నటువంటి రాశి ఫలాలు. ఇప్పుడు ఒరిజినల్గా వీళ్ళ యొక్క యథార్థ స్థితి, జాతక పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి, లే ఆఫ్లోకి ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇలాగనమాట. పెళ్ళం ఎప్పుడు వదిలేస్తుంది, పోయిన వెళ్ళం ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ప్రిసైజ్గా ఎక్యురేట్గా తెలుసుకోవాలంటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ తీసుకొని మనం నాసా లైవ్ రిపోర్ట్స్తో మనం చెబుతాము. వీళ్ళు మిగతా జ్యోతిష్యాలకి మనకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రాచీన జ్యోతిష శాస్త్రంలోని తర్వాత ఆధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని, నాసా లైవ్ రిపోర్ట్స్ని బ్లెండ్ చేసి చెప్తాను కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిసైజ్గా, ఎక్కువ ఎక్యురేట్గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఇష్టపడతారో అటువంటి వాళ్ళు మనకి అపాయింట్మెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రావి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి. రావి చెట్టుని ఇంట్లో పెంచకూడదండి అని ఎవరైనా చెప్తే వాళ్ళ మనమా గురువులు మనం చెప్తున్నప్పుడు ఒకళ్ళని బేస్ చేసుకొని వెళ్ళాలి. కుండీలో వేసుకోవాలి. చక్కగా చెట్లు నరికేసినప్పుడు ఆడు రాడు చెప్పే సలహాలు ఇచ్చేవాడు, ఇంట్లో పెంచకూడదండి, అది చేయకూడదండి, ఇవన్నీ చెత్త సలహాలు. చక్కగా కుండీలో రావి చెట్టుని పెంచుకోవాలి. తులసి చెట్టుకి ఏ విధంగా అయితే ఆరాధన చేస్తున్నామో ఆ విధంగా ఆరాధన చేయాలి. అలాగే ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద వేస్తారు, మంచిగా పెంచుతారు. చెట్లు నరికేశారు కాబట్టి వంశ పారంపర్యంగా వీళ్ళంతా చెట్లు కనుక పెంచకపోతే వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా వీళ్ళకి కలిసి రాదు. తిరుపతి వెళ్తే వస్తుంది, కాళహస్తి వెళ్తే వస్తుంది, అంతా కేవలం భ్రమ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేసుకోవాలి. అంటే మెకానికల్గా వెళ్ళొస్తే ఏమి రాదు. అలాగే సింహరాశి వారందరూ కూడా మనకి పాండువ అని ఒక ఊరు ఉంది, శృంఖలాదేవి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి అని అంటాము. ఆమె ఎక్కడంటే కలకత్తా సిటీకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో పాండువ అనేటటువంటి గ్రామం ఉంది. అక్కడి నుంచి ఆ అమ్మవారు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆమెను తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోవడం వల్ల అక్కడికి వచ్చి శృంగేరికి వస్తుంది. సో అక్కడ దేవాలయం ఉండదు ఇప్పుడు పాండువాలో, కానీ అక్కడ శృంఖలాదేవి అమ్మవారి గుడి ఉంది, అక్కడ జాతర కూడా చేస్తారు. సో ఎవరైతే ఇటువంటి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా బాగుండలేదో
వాళ్ళందరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ దేవాలయం మాన్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, ఎండోమెంట్స్ పెట్టిన వాళ్ళు అవన్నీ కూడా చూసుకొని అమ్మవారిని ఆ ప్రదేశంలో శృంఖలాదేవి ఉంది కాబట్టి దాన్ని మనం దర్శనం చేసుకొని రావాలి. అదేవిధంగా ఈ యొక్క రాహుకి శనికి బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుకి చుట్టూ నీళ్లు పోసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది. ఆయన మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.